యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం మీ దేరంగల కృష్ణయ్య తిరుమల ప్రయాణం అనే అంశం. పులివెందుల నుంచి తిరుమలకు బయలుదేరారు కుటుంబ సమేతంగా. తిరుమలకు బయలుదేరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరాం. మొట్టమొదట పులివెందుల నుంచి బయలుదేరిన అనంతరం కాణిపాకం వెళ్ళాం. కాణిపాకంలో స్వామిని దర్శించుకున్నాం. కాణిపాకంలో స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుగు ప్రయాణం అక్కడి నుంచి అయ్యాం. అటు తర్వాత తిరుమలకు చేరుకున్నాం. తిరుమలలో ఆన్లైన్ టికెట్ బుక్ చేస్తే మాకు రాత్రి 10 గంటలకు ఆన్లైన్ క్యూలో వెళ్ళేందుకు అవకాశం కల్పించారు. మేము క్యూ లైన్లో నిలబడ్డాం. దాదాపు 1 గంట క్యూలో నిలబడ్డాం. అటు తర్వాత 1 గంట మాత్రమే నాకు దర్శన భాగ్యం లభించింది. పూర్తిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కుటుంబ సమేతంగా. అటు తర్వాత తిరిగి మేము రూమ్కు వచ్చే సమయానికి రాత్రి 1 గంట అయ్యింది. ఎందుకు అంటే అక్కడక్కడ షాపింగ్స్ అక్కడక్కడ తిరగడం వలన లేట్ అయ్యింది. రాత్రి 1 గంటకు మేము నిద్రపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఈ సోది ఎందుకు చెప్తున్నా నాయన అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండమైన దర్శనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచి రుచి శుచి గల ఆహారం లభిస్తూ ఉంది. అటు తర్వాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే గదుల సౌకర్యం కూడా బ్రహ్మాండంగా కల్పిస్తూ ఉన్నారు. తోసుకోవడాలు దొబ్బుకోవడాలు అనేటివి లేవు. నీట్గా స్వామిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. రాత్రి 1 గంట వరకు కూడా ఆలయ అధికారుల పర్యవేక్షణ నేను కళ్ళారా చూశా. ఆలయ అధికారులు రాత్రి 1 గంట తర్వాత కూడా ఆలయ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంత శ్రద్ధ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్ళాం. లడ్డూ కౌంటర్ వద్ద కూడా బ్రహ్మాండమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.